సుమారు 350 డ్రోన్స్ పాకిస్తాన్ మనపైన ప్రయోగించింది. ఆ 350 డ్రోన్స్ టర్కీ నుంచి వచ్చినవి. యుద్ధం చేయకుండానే శత్రువును ఓడించడం అనేది ఏదైతే యుద్ధ సూత్రం ఉందో దాన్ని మోదీ గారు, అజిత్ దోవల్ గారు తూచా తప్పకుండా అమలు పరుస్తూ ఉన్నారు. ఒక్క నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆ వాల్యుయేషన్ 4700 కోట్ల వాల్యుయేషన్ కాస్త సున్నాకు పడిపోయింది. Attack him where he is unprepared. Appear where you are not expected అని. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ద సుప్రీం ఆర్ట్ ఆఫ్ వార్ ఈస్ టు సబ్డ్యూ ద ఎనిమీ వితౌట్ ఫైటింగ్. ఇది ఆర్ట్ ఆఫ్ వార్ అనే పుస్తకంలో సున్జు అనే యుద్ధ నిపుణుడు చేసిన వ్యాఖ్య. అంటే దీని అర్థం ఏంటంటే యుద్ధం చేయకుండానే శత్రువును ఓడించగలగాలి అని. ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు. ఎవరి విషయంలో ఈ వ్యాఖ్య సరిపోతుంది అనంటే టర్కీ దేశం విషయంలో భారత్ అనుసరిస్తున్నటువంటి వైఖరి, వ్యూహాలను మనం అర్థం చేసుకుంటే ఈ వాక్యం ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. సో టర్కీ విషయంలో ఏం జరిగింది, ఇప్పుడు ఎందుకు ఈ వ్యాఖ్య చేస్తున్నాను అనంటే కనుక టర్కీకి సంబంధించినటువంటి ఒక ఏవియేషన్ సర్వీసెస్ సంస్థ ఒకటి ఉంది, సెలబీ ఏవియేషన్ సర్వీసెస్ కంపెనీ అని. ఇది టర్కీకి సంబంధించినటువంటి సంస్థ. గతేడాది ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ సంస్థని భారతదేశంలో మనం నిషేధించాము. అప్పుడు ఒక సంస్థను నిషేధిస్తే సరిపోతుందా, టర్కీ పాకిస్తాన్కు పూర్తిగా సపోర్ట్ చేస్తున్న టైంలో కేవలం ఆ సంస్థల్ని నిషేధిస్తే సరిపోతుందా అని కొంతమంది వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ ఫలితాలు అంటే ఆ రోజు నిషేధించినటువంటి ఆ సంస్థ వ్యవస్థాపకులు లేదా ఆ సంస్థకు చైర్పర్సన్గా ఉన్నటువంటి క్యానన్ సెలబియాగ్లో ఆవిడ మొన్న మధ్యనే ఒక బ్లూంబర్గ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. బ్లూంబర్గ్ ఇంటర్వ్యూలో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సంస్థను నిషేధిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల 4700 కోట్ల రూపాయల నష్టం ఆ ఒక్క సంస్థకి కలిగింది అనేది ఆవిడ చెప్పినటువంటి విషయం. అంటే సుమారు $500 మిలియన్ వాల్యుయేషన్ ఉన్నటువంటి సంస్థ ఆ రోజు ఒక్క నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆ వాల్యుయేషన్ 4700 కోట్ల వాల్యుయేషన్ కాస్త సున్నాకు పడిపోయింది. ఇది భారత ప్రభుత్వం చేసింది. అండ్ దీనివల్ల టర్కీకి ఏంటి నష్టం అనంటే ఈ ఒక్క సంస్థనే కాదు, అనేక సంస్థలు భారతదేశంలో వ్యాపారం చేసేటువంటి అనేక సంస్థల ద్వారా టర్కీకి వస్తున్నటువంటి ఆదాయం చాలా వరకు గండిపడింది. అంతేకాదు భారతదేశం నుంచి వెళ్ళేటువంటి పర్యాటకులు కూడా సుమారు 30-40% వరకు సడన్గా ఫాలోఅవుట్ కనిపిస్తుంది, డ్రాప్ అయిపోయారు. చాలామంది పర్యాటకులు అక్కడికి వెళ్ళట్లేదు. అండ్ టర్కీని ఆల్మోస్ట్ భారతదేశం ఒక శత్రు దేశాల జాబితాలో చేర్చడంతో టర్కీకి వచ్చే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటోంది టర్కీ దేశం అనేది ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి అనేక రిపోర్ట్స్. ఒకసారి ఆ వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో నేను ఇప్పుడు ఇందాక చెప్పిన దాంట్లో ఆపరేషన్ సింధూర్ జరిగిన సమయంలో పోయిన సంవత్సరము పాకిస్తాన్ మీద మనము పాకిస్తాన్ టెర్రర్ స్థావరాలపైన మనం ఫస్ట్ దాడి చేశాము, స్ట్రైక్స్ నిర్వహించాము. ఆ సందర్భంలో పాకిస్తాన్ రిటాలియేట్ చేసే ప్రయత్నం చేసింది, మనపైన కూడా ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేసింది. ఎదురుదాడికి దిగిన నేపథ్యంలో అప్పుడు టర్కీ బేషరతుగా పాకిస్తాన్కి మద్దతు పలికింది. మద్దతు పలకడం మాత్రమే కాదు, టర్కీ దేశాధ్యక్షుడైనటువంటి ఎర్డగాన్ వాళ్ళ మిలిటరీ ఆపరేటివ్స్ని కూడా పాకిస్తాన్కి పంపించారు. అండ్ సుమారు 350 డ్రోన్స్ పాకిస్తాన్ మనపైన ప్రయోగించింది. ఆ 350 డ్రోన్స్ టర్కీ నుంచి వచ్చినవే. టర్కీ నుంచి వచ్చినటువంటి అధునాతనమైన డ్రోన్స్ని మన భారతదేశం పైన పాకిస్తాన్ ప్రయోగించింది. అందులో టర్కీ మిలిటరీ ఆపరేటివ్స్ కూడా అందులో పనిచేశారు. సో దీన్ని అఫ్కోర్స్ మనం ఆ డ్రోన్స్ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేశాము, వాటన్నింటినీ ఇంటర్సెప్ట్ చేశాము. టర్కీ నుంచి వచ్చినటువంటి మిజైల్స్ని ఇలా పాకిస్తాన్ వేసిన మిజైల్స్ అన్నింటినీ కూడా తునాతనకలు చేశాము. మన భారత డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా వాటిని ఎదుర్కోగలిగింది. అయితే అంతటితో మనం ఆగిపోలేదు. సో ఆ వెంటనే ఈవెన్ అక్కడ మనం చేసినటువంటి దాడుల్లో వాళ్ళకు ఫస్ట్ టెర్రరిస్ట్ స్థావరాలపైన దాడి చేస్తే వాళ్ళు రిటాలియేట్ చేశారు. దీనికి ప్రతిగా మళ్ళీ మనం పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లను కూడా కొట్టాము, వాళ్ళ న్యూక్లియర్ స్థావరాలపైన కూడా మనం దాడి చేశాము. సో ఇవన్నీ జరిగినాయి. అదే సమయంలో టర్కీకి సంబంధించినటువంటి 2 మిలిటరీ ఆపరేటివ్స్ కూడా పాకిస్తాన్ భూభాగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 2 కూడా చనిపోయారని కూడా వార్తా కథనాలు వచ్చాయి. అదే సమయంలో మనం టర్కీకి సంబంధించినటువంటి సెలబీ ఏవియేషన్ సర్వీసెస్ కంపెనీని మనం నిషేధించాము. మన భారతదేశానికి సంబంధించిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ BCAS ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది. పౌర విమానయాన శాఖ నుంచి వచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు మనము ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది మే 15వ తేదీన ఆ సంస్థను నిషేధించాము.
అప్పటికి ఆ సంస్థ కార్యకలాపాలు మన భారతదేశంలో సెక్యూరిటీకి సంబంధించి, అంటే ఎయిర్పోర్ట్స్లో సెక్యూరిటీ ఏజెన్సీగా ఈ సంస్థ పనిచేస్తోంది. సో ఎయిర్పోర్ట్లో భద్రత, అదేవిధంగా సర్వీలియన్స్, నిఘా, మిగతా అనేక అంశాలకు సంబంధించి ఈ టర్కీ సంస్థ మన దేశంలో పనిచేస్తుంది. అప్పటికి అంటే 2025కి ముందు సుమారు 17 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. సో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సహా అటు చెన్నై, గోవా, కొచ్చి, కన్నూర్ మొత్తం 9 ఎయిర్పోర్ట్లలో ఈ సెలబీ ఏవియేషన్ సర్వీసెస్ కంపెనీ తమ విధుల్ని నిర్వర్తిస్తూ వస్తోంది. సో భారత ప్రభుత్వం ఈ టర్కీ పాకిస్తాన్కు సపోర్ట్ చేయడంతో టర్కీకి చెందినటువంటి ఈ సంస్థ పైన నిషేధం విధించిన వెంటనే ఒక్క రోజులో, అంటే ఈ బ్లూంబర్గ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సంస్థ చైర్పర్సన్ చెప్పిన మాట నేను చదువుతున్నాను. వన్ ఆఫ్ ద మోస్ట్ పెయిన్ఫుల్ ఎపిసోడ్స్ ఇన్ ద కంపెనీస్ హిస్టరీ అని ఆమె వాపోయారు. అండ్ అంతేకాదు, all our equipment, everything we had was seized and they removed us from there. They transferred our 10,000 employees to another company in a single day. సో ఆ సంస్థ కోసం పనిచేస్తున్నటువంటి సుమారు 10,000 మందిని ఒక్క రోజులోనే వేరే కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ వాళ్ళెవరు రోడ్డు మీద పడకుండా చూసుకున్నది మళ్ళీ మన భారత ప్రభుత్వం. ఎందుకంటే బికాస్ ఆ కంపెనీ వాళ్ళది కావచ్చు, కానీ పనిచేస్తున్న ఎంప్లాయీస్ మన భారతీయులు అయి ఉంటే కనుక వాళ్ళందరినీ కూడా వివిధ సంస్థల్లోకి మనము వాళ్ళని అకామిడేట్ చేశాము. అండ్ ఆ సంస్థ పైన నిషేధం విధించాము. ఆ సంస్థ చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఒక్క రాత్రిలోనే నిలిపివేశాము. దీంతో 4,700 కోట్లు, సుమారు $500 బిలియన్ వాల్యుయేషన్ ఉన్నటువంటి కంపెనీ కాస్త జీరోకి పడిపోయింది అని, మోస్ట్ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ ఇది అని ఆమె వాపోవడం జరిగింది. ఇది కేవలం ఒక్క సంస్థనేనా అంటే ఇంకా అనేక సంస్థలు కూడా, ఈ టర్కీకి సంబంధించిన సంస్థలు అనేకం కూడా ఇబ్బందులు పడ్డాయి. ఇంకో సంస్థ కూడా ఉంది, ఆసిస్ ఎలక్ట్రానిక్ అనే ఒక సంస్థ. ఇది ఆసిస్ గార్డ్తో లింక్ అయి ఉన్నటువంటి సంస్థ. ఇది భోపాల్, ఇందోర్లలో మెట్రో స్టేషన్లో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ని, ఏఎఫ్సిని వీళ్ళు కాంట్రాక్ట్ పొందారు. సో దాన్ని కూడా మనం రద్దు చేశాం. సో ఈ సంస్థ కూడా ఆల్మోస్ట్ $27 మిలియన్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీ. ఇది కూడా పూర్తిగా భారత్లో కార్యకలాపాలు నిలిపివేసుకున్నటువంటి పరిస్థితి. ఇక మరొక కంపెనీ, టర్కిష్ కన్స్ట్రక్షన్ కంపెనీ గుల్లర్మాక్ అనే ఒక సంస్థ. ఇది సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ. అండ్ సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్ట్లో, అటు లక్నో మెట్రో రైల్ ప్రాజెక్ట్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లని పూర్తిగా మనం రద్దు చేయడం జరిగింది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకోవైపు ఇండిగో, టర్కిష్ ఎయిర్లైన్స్, ఈ రెండు సంస్థల మధ్య ఒక ఒప్పందం ఉండింది అప్పటి వరకు కూడా. వీళ్ళ ఒప్పందం ప్రకారం ఏంటి అంటే ఎయిర్క్రాఫ్ట్ షేరింగ్ అగ్రిమెంట్ టర్కిష్ ఎయిర్లైన్స్ అండ్ భారతదేశానికి సంబంధించిన ఇండిగో ఎయిర్లైన్స్ మధ్య కుదిరినటువంటి ఒప్పందాన్ని కూడా రద్దు చేశారు. సో దీంతో టర్కిష్ ఎయిర్లైన్స్ ఇండిగోతో ఉన్నటువంటి ఒప్పందం భాగస్వామ్యం నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మరొక వైపు టర్కీకి సంబంధించినటువంటి ఆందోలు షిప్ యార్డ్ అనే సంస్థ భారత్తో $2 బిలియన్ వర్త్ ఉన్నటువంటి ఒక డీల్ కుదుర్చుకుంది. ఆ డీల్ ఎందుకోసము అని అంటే కనుక షిప్ బిల్డింగ్ కోసమని. మన భారత నావికా దళానికి 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ని అందించడం కోసం ఈ పర్టికులర్లీ టర్కిష్ సంస్థ అయినటువంటి ఆనదోలు షిప్ యార్డ్ తోటి మనము భారతదేశము ఒప్పందం చేసుకుంది. దాన్ని కూడా మనం రద్దు చేశాము. సో $2 బిలియన్ వర్త్ ఉన్నటువంటి ఈ డీల్ ముగిసిపోయినట్టయింది. ఆల్మోస్ట్ వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితి టర్కీకి వచ్చింది. అంతేకాదు, ఈవెన్ టూరిస్టులు, అక్కడ టర్కీకి సంబంధించిన వ్యాపార సంస్థలు భారతదేశంలో కార్యకలాపాలు నిర్వర్తించడం ఒకవైపు అయితే, ఇంకొకటి టూరిస్టులు, భారతదేశం నుంచి అనేక మంది టూరిస్టులు టర్కీకి వెళ్తూ ఉంటారు. ఈవెన్ ముఖ్యంగా సినిమా షూటింగ్స్ ఎక్కువగా టర్కీలోనే జరుగుతూ ఉంటాయి. సో టర్కీ, ఇస్తాంబుల్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ 36 నుంచి 40% వరకు పోయిన సంవత్సరంతో పోల్చితే మొన్నటి ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత టూరిస్టుల తాకిడికి చూస్తే 40% వరకు భారత్ నుంచి వెళ్ళేటువంటి పర్యాటకులు పూర్తిగా తగ్గిపోయారు. దీంతో అంటే మిగతా వేరే కార్యకలాపాల కోసం వెళ్ళడమో దానికోసమో చేసే పని మొత్తానికే తగ్గించడం కష్టమవుతుంది. కానీ 40% డిక్లైన్ అనేది టూరిజంలో చాలా ఇంపార్టెంట్ అంశము. సో అది టర్కీ కోల్పోవాల్సి వచ్చింది. అండ్ ఇవి మాత్రమే కాదు, ఈవెన్ వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అది మాత్రమే చేయడం కాదు, ఇంకాస్త ముందుకెళ్ళి భారతదేశం కేవలం వ్యాపార పరంగా, డబ్బుల పరంగా మనం మాత్రమే చేయడం కాదు, వాళ్ళకేదో నష్టం కలిగించామనంటే సరిపోదు.
వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా, ముఖ్యంగా మిలిటరీ పరంగా ఇబ్బంది కలిగించే విధంగా కూడా భారత ప్రభుత్వం పావులు కదిపింది. గత సంవత్సర కాలంలోనే 4 దేశాలతో ఒప్పందాలు చేసుకున్నాం మనం. అటు ఇజ్రాయెల్తో అద్భుతమైనటువంటి స్నేహాన్ని మనం నెరుపుతూ ఉన్నాము. అండ్ ఇజ్రాయెల్కి టర్కీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వస్తుంది. బికాస్ ఇజ్రాయెల్ని అఫీషియల్గా టర్కీ అసలు కనీసం గుర్తించదు కాబట్టి. అండ్ ఖలీఫ్ని నేనేనని ఎర్డోగాన్ పదే పదే చెప్తూ ఉంటాడు. సో ఇస్లామిక్ రాజ్యం అంతటికీ కూడా నేనే అధినేతని అని చెప్పే విర్రవీగేటువంటి ఎర్డోగాన్కి మూత్తోడ్ జవాబు అంటారు కదా, ఆయన కరెక్ట్గా జవాబు ఇచ్చే విధంగానే అటు ఆ టర్కీకి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటికీ కూడా మనము డిఫెన్స్ ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నాం, రక్షణపరమైన ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్తో మనం చేసుకున్నటువంటి ఒప్పందాలు కావచ్చు. ఇంకొక వైపు గ్రీస్కి టర్కీకి చాలా సంవత్సరాలుగా సరిహద్దు వివాదాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం గ్రీస్తో మైత్రిని నెరుపుతూ ఉన్నాం. ఇంకోవైపు సైప్రస్ అధినేత మొన్న మధ్యనే భారత్కి వచ్చారు. సైప్రస్ని అధికారికంగా టర్కీ ఇప్పటికీ గుర్తించలేదు. సో సైప్రస్కి వాళ్ళ మనము డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇవ్వబోతున్నాం. ఇక మరొక వైపు టర్కీకి చాలా సంవత్సరం, మనకు పాకిస్తాన్ ఎలాగో టర్కీకి, అటు అజర్బైజాన్కి, ఆర్మేనియా అలాగా. సో ఆర్మేనియాతో మొదటి నుంచి యుద్ధం వాతావరణమే ఉంటుంది. అజర్బైజాన్కి ఆర్మేనియాకి జరిగినటువంటి యుద్ధంలో అజర్బైజాన్కి టర్కీ డ్రోన్లనిచ్చి ఆర్మేనియా మీద గెలిచింది. అజర్బైజాన్ ఆర్మేనియా మీద గెలవడానికి టర్కీ డ్రోన్లు ఉపయోగపడ్డాయి. సో అదే టర్కీ డ్రోన్లు పాకిస్తాన్కి ఇచ్చి మనల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ డ్రోన్స్ మొత్తాన్ని తునాతునకలు చేశాము. మన డిఫెన్స్ సిస్టమ్ చాలా బాగా పనిచేసింది. మన డిఫెన్స్ సిస్టంలో ముఖ్యంగా ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్, ఈ సిస్టమ్ని ఇవాళ మనం ఆర్మేనియాకి ఇస్తున్నాం. గతంలో టర్కీ డ్రోన్ల వల్ల ఓడిపోయినటువంటి ఆర్మేనియాకి ఇప్పుడు మనం $720 మిలియన్ వర్తున్నటువంటి ఈ ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ని మనము ఇస్తున్నాము. ఆకాష్ మిజైల్ సిస్టమ్ని తీసుకుంటున్నటువంటి మొట్టమొదటి ఫారిన్ దేశము ఈ ఆర్మేనియా. అండ్ ఇంకొక వైపు $3 బిలియన్ వర్తున్నటువంటి సుఖాయ్ 30 MKI యుద్ధ విమానాల్ని కూడా ఆర్మేనియాకి మనం ఇవ్వబోతున్నాం. సో ఫైటర్ జెట్స్ని కూడా మనం ఇస్తున్నాం. ఎందుకు అనంటే కనుక ఇవన్నీ ఏం జరిగింది, ఆపరేషన్ సింధూర్లో టర్కీ మనల్ని ఇబ్బంది పెట్టడం కోసం, మన మీద దాడి చేయడం కోసం పాకిస్తాన్కి సపోర్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ని మనం ఓడించగలిగాము, టర్కీని ఓడించాము, అటు చైనాను ఓడించడంతో ఇప్పుడు మన డిఫెన్స్ ఎక్విప్మెంట్కి వాళ్ళ మార్కెట్ పెరిగింది. సో అందులో భాగంగానే సుఖాయ్ ఏదైతే ఆపరేషన్ సింధూర్లో కీలకంగా వ్యవహరించినటువంటి సుఖాయ్ యుద్ధ విమానాలు ఇవాళ ఆర్మేనియా అడుగుతోంది. ఈవెన్ బ్రహ్మోస్ని కూడా ఆర్మేనియాకి ఇవ్వబోతున్నాం మనం. అటు ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్ని ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చాం. సో టర్కీ డ్రోన్లని తునాతునకలు చేసినటువంటి మన డిఫెన్స్ సిస్టమ్ ఇవాళ మార్కెట్ పెరిగింది, ఇవాళ ఆర్మేనియా కూడా కొనుక్కుంటోంది. ఓవైపు టర్కీని దిగ్బంధిస్తూనే టర్కీకి ఎక్కడైతే పెయిన్ కలుగుతుందో అక్కడ మనం అటాక్ చేస్తున్నాము ఈ సిస్టమ్స్ ద్వారా. అందుకే ఇందాక నేను చెప్పాను, యుద్ధం చేయకుండానే శత్రువును ఓడించడం అనేది ఏదైతే యుద్ధ సూత్రం ఉందో దాన్ని మోదీ గారు, అజిత్ దోవల్ గారు తూచా తప్పకుండా అమలు పరుస్తూ ఉన్నారు. అండ్ సున్జు మరొక మాట కూడా అంటాడు, అటాక్ హిమ్ వేర్ హీఈస్ అన్ప్రిపేర్డ్, అపియర్ వేర్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ అని. సో ఎప్పుడైతే ఎదుటి శత్రు దేశము అన్ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు, అంటే ప్రిపరేషన్లో లేనప్పుడు, సన్నద్ధతతో లేనప్పుడే అటాక్ చేయాలి. అదే మన ఆపరేషన్ సింధూర్లో చేశాము. అంటే టెర్రరిస్టులు వాళ్ళ ఎక్కడ కొడతామో తెలియని పరిస్థితుల్లో మనం వాళ్ళ మీద దాడి చేశాము. అండ్ అపియర్ వేర్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్, నువ్వు వస్తావని శత్రువుకు తెలియని సందర్భంలోనే నువ్వు వాడికి ఎదురుపడు, అప్పుడు నువ్వు విజయం సాధిస్తావని. సో ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు టర్కీ చేసినటువంటి అనేక సార్లు టర్కీ ఇట్లాంటి పనులు చేసే ప్రయత్నం చేసినప్పుడల్లా మనం కామ్గా కూర్చునేవాళ్ళం. ఇప్పుడు కామ్గా కూర్చోవడం కాదు, ఏకంగా టర్కీ చుట్టుపక్కల దేశాలని కూడా మనం ఇవాళ మన కంట్రోల్లోకి తీసుకుంటున్నాము, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. సో ఇది భారత యుద్ధ నీతి, ఇది నయా భారతము. అందుకే ఇండియా దట్ ఈజ్ భారత్. ఆ భారత్ సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్ తోటి మనకున్నటువంటి యుద్ధ సూత్రాలని ఇవాళ మనం అమలుపరుస్తున్నాము. భారతదేశం ఈరోజు అగ్రగామి దేశాలకు ఏమాత్రం తగ్గకుండా తన వ్యూహాల్ని రచిస్తోంది, ముందుకు సాగుతోంది. సో సెల్యూట్ టు భారత ప్రభుత్వానికి సెల్యూట్ చేద్దాం. అండ్ ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మన, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.